మనకిక్కడ భారతదేశంలో హిందూ నాయకులకి ఏదైనా జరుగుతుంటేనే మనం పట్టించుకోవట్లేదు. మరి విదేశాలది ఎట్లా ఉంటుంది? తాజాగా చూస్తే ఇప్పటికే ఇదివరకు కాస్త బంగ్లాదేశ్‌లో హిందువులకి రక్షణ ఉండేది. పాకిస్తాన్‌లో రక్షణ లేదు, ఆఫ్ఘనిస్తాన్‌లో రక్షణ లేదు. అనేక మంది ఊచకోతకు గురయ్యారు, లేదా మత మార్పిడికి గురయ్యారు, లేదా అత్యాచారాలకు గురయ్యారు, ఆస్తుల దోపిడీకి గురయ్యారు. బట్ మనం ఎప్పుడు పట్టించుకోలేదు. ఎక్కడో ఏదో దీపాలు పట్టుకుని తిరిగేది దేనికై అంటే పాలస్తీనాలో జరిగితే పెట్టుకుంటాం, లేకపోతే ఆయా దేశాల్లో జరిగితే పట్టుకుంటాం తప్పించి, ఆ దేశస్తులకి, ఆ మతస్థులకి, మన వాళ్ళకి జరిగితే చచ్చినా పట్టించుకొని దరిద్రం, మన దౌర్భాగ్యం మన భారతదేశానికి ఉంది. అయితే ఇప్పుడు అది బంగ్లాదేశ్‌కి కూడా అయిపోయింది. బంగ్లాదేశ్‌లో హసీనా ప్రభుత్వం తర్వాత హిందువుల మీద దాడులు, ఊచకోతలు జరుగుతున్నాయి. తాజాగా ఆహ్, బంగ్లాదేశ్‌లో హిందూ ఫ్రీడమ్ ఫైటర్‌ని రా రంగాపూర్ దగ్గరన అంటే అక్కడ హిందువుల కోసం అని చెప్పి పోరాడుతున్నటువంటి వ్యక్తిని నడి రోడ్డు మీద దారుణంగా కొట్టి చంపారు. ఆహ్, ఏది మొహం మీద గుద్ది గుద్ది మరీ చంపారు. పళ్ళని చీల్చేశారట. అంత అరాచకమైనటువంటి హత్య చేశారు. ఇది తాజాగా వెలుగు చూసినటువంటి సంఘటన. ఏంటంటే దైవద్రోహం పేరుతో మీరు మైనారిటీలు మా దేశంలో, మీరు మా మెజారిటీ దేవుడైనటువంటి మా అల్లాకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు, మీరు కాఫిర్లంటూ కొట్టి చంపారట.